యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముండును. దేవుని మాటలకు కరువు వస్తుంది. దేవుని మాటలు వినాలి అని వినటానికి దొరకవు. అదేంటండి, మునుపంతా వాక్యం వినాలంటే చర్చికి వెళ్ళాలి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎన్ని ప్రసంగాలు వస్తున్నాయి కదా, ఎన్ని పాటలు వస్తున్నాయి కదా. కరువు వస్తుంది ఏంటంటారేంటి? సమృద్ధి వచ్చింది అంటారేమో. ఏంటండి, మా బోధించే బోధంతా దేవుని మాట కాదు. బోధకులందరూ బోధించే బోధలన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చినాయి కావు. ఈ అంచె దినాలలో బోధిస్తారు. చెప్పాను కదా, ఓ ఏఐ గివ్ మీ వన్ మెసేజ్, అదేంటి చాట్ జీపీటీ గివ్ మీ వన్ గుడ్ మెసేజ్ అంటే అదే చెప్పుద్ది. మరి ఇక కరువే ఉంది. అది దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ఏంటంటే రాయబడిన మాట ఎప్పుడు అలాగ ఉంటుంది. అది మాత్రం మనలో ప్రై చేయదు. రేమ అంటే ఆ మాటను ప్రత్యక్షపరచబడుతుంది, వెలుగుతుంది. ఇప్పుడు మన చర్చ నిండా 150 లైట్లు ఉన్నాయి. హల్లెలూయా. ఒకటి కూడా తెలగదు. ప్రయోజనం ఏమనుందా? బైబిల్ అంతా నా హృదయంలో ఉంది, ఒకటి కూడా పనిచేయదు. అనునయించుకో. ఒక్కది కూడా స్పెసిఫిక్గా దేవుడు నీతో మాట్లాడిన మాట అందులో లేదు. దేవుడు మాట్లాడిన మాట ఒక్క మాట చాలు. ఏమన్నా పాడతాం? ఒక్క మాట చాలు. నీ గుండె బద్దలైపోద్ది, నీ స్థితి నీకు కనబడిపోద్ది, నీ తప్పును నువ్వు గ్రహించుకుంటావు, నీకు ఆదరణ దొరుకుద్ది, నీకు జీవం కలుగుద్ది, నీకు స్వస్థత కలుగుద్ది, నీకు రక్షణ కలుగుద్ది, నీకు ఆధ్యాత్మికమైన శక్తి పొందుకుంటావు. అది లేదు ఇవాళ. చర్చిలకు వెళ్ళే వాళ్ళందరూ పరిశుద్ధులుగా బతుకుతున్నారా? క్రీస్తునెరిగామని చెప్పుకునే వాళ్ళందరూ క్రీస్తులాగా జీవిస్తున్నారా? వాక్యాన్ని మాకు బాగా తెలుసు అనుకునేవాడు ఆ వాక్యాన్ని అవలంబిస్తున్నాడా? అది కావాలి ముఖ్యం. అది ఉండదు అంచెదినాల్లో. వాక్యం ఉంటుంది, వాక్యం ఉంటుంది, కానీ దాని అర్థం తెలియదు, దాన్ని అనునయించుకోరు.